మా టెర్రస్ గార్డెన్ లో ఇంత ఎండలో కూడా ఎన్ని కూరగాయలు వచ్చినాయో చూడండి. ఇవి లాస్ట్ ఇయర్ అంతకు ముందు 2-3 సంవత్సరాల నుండి దొండపాది. ఎండల్లో కూడా కొద్దిగా పచ్చగానే ఉంది. దానికి కొన్ని దొండకాయలు వచ్చినాయి, వాటిని కోసుకుంటున్నాము. టెర్రస్ గార్డెన్ మొత్తం కూరగాయ మొక్కలు కానీ అలాంటివి ఏమి ఎండిపోలేదు, అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా కొత్త మొక్కలు అయితే ఏమి పెట్టలేదన్నమాట. వాటిని కోసుకుంటున్నాం. కొన్ని అయితే పడి మొలిసిని, దోసపాదులు ఇలాంటివన్నీ. వాటికి కూడా కొన్ని కూరగాయలు వచ్చినాయి, వాటిని కూడా చూపిస్తాను. దోసకాయలు అవి వచ్చినాయి, వంకాయలు. ఇది 2-3 సంవత్సరాల నుండి దొండ మొక్కే. ఇంకా వీటన్నిటికీ తాళ్ళు అవి కట్టేసి ఎరువు అవి వేసుకోవాలి. మళ్ళా చిగుర్లు అవి వచ్చి పాగుతుంది అనమాట ఈ వర్షాకాలానికి. అంటే ఈ ఎండాకాలానికి వదిలేసాం అలా, ఎండిపోతాయేమో అని. కానీ ఎండిపోలేదు, కానీ కొద్దిగా వస్తున్నాయి అనమాట, కొన్ని కూరగాయలు మాత్రమే. చూసారు కదా, ఈ దొండకాయలు వచ్చినాయి, ఒక 1/4 కిలో వరకు వచ్చినాయి అనమాట. అలాగే దోసపాదులు, అంటే కొన్ని విత్తనాలు నా దగ్గర ఉన్నాయి, దోస విత్తనాలు. అవన్నా వేయచ్చు, లేకపోతే కర్రీ వండుకున్నప్పుడు మనం విత్తనాలు అవి కంపోస్ట్ లో వేస్తాం కదా, అవి ఈ మొక్కలకి వేసినప్పుడు వాటి ద్వారా వచ్చి ఉండొచ్చు. దోసపాదు వచ్చింది. ఇంకా మధ్య మధ్యలో కొన్ని దోసకాయలు కోసేసుకున్నాం, వీడియోలో తీయలేదు కానీ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మనం టెర్రస్ గార్డెన్ లో ఏ కూరగాయలైనా పండించుకోవచ్చు. మనకి కంటైనర్స్ పెద్దగా ఉండాలి, అంటే మనం పెట్టుకునే మొక్కలు టబ్బులు కానీ కుండీలు కానీ కొద్దిగా పెద్దగా ఉంటే అవి కూరగాయలు అవి బాగా వస్తాయి. చిన్న సైజు ఏమీ రావు. కొన్ని అంటే పెద్ద వాటిలో పెడితే పెద్దగా వస్తాయి, చిన్న వాటిలో పెడితే కొద్దిగా పెరగపోకుండా అలా వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒకటి ఉంది. మంచిగా రౌండ్ గా చూడండి, ఏ విధమైన ఇదిగా లేకుండా చాలా నీట్ గా వచ్చినాయి అనమాట. మన మార్కెట్ లో ఎలా అయితే ఉంటాయో కొనేటప్పుడు అలాగే వస్తాయి మనకు కూడా. ఎండలు ఎంత బాగా ఉన్నాయి ఈ సంవత్సరం, అయినప్పటికీ అప్పుడప్పుడు వస్తూనే ఉంటున్నాయి కూరగాయలు. అంటే మేము ఎండాకాలం కూరగాయలు ఏం పెట్టలేదు, మొక్కలు ఉండవే కొద్దిగా అవి అలా ఉండి వస్తున్నాయి అనమాట అప్పుడప్పుడు. ఇదైతే దీని తీగ ఎండిపోయింది, చిన్నగా ఉందన్నమాట. ఎండాకాలం వస్తే రావు అనేసి పెట్టలేదు. ఒకవేళ పెట్టినట్టయితే మంచిగా వచ్చాయేమో. అంతకుముందు మొక్కలే కొన్ని మొక్కలు ఉన్నాయి కదా, వాటికే వచ్చినాయి అనమాట ఇవన్నీ. ఇక్కడ కూడా ఉంది. అంటే ఇవి చిన్నగా పిందెలుగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్ లో ఉండి మనకు కనిపించలేదు. మాకు ఎల్లో కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ దోసకాయలు వచ్చినాయి అనేసి మాకు అర్థమైంది అనమాట. ఈ ఆకుల చాటున కుండీల్లో అలా ఉన్నాయి అనమాట. అలాగే సపోటాలు కూడా ఉన్నాయి చూడండి, మంచిగా మెత్తగా అయిపోయి కోసేసుకుంటున్నాను. ఇవి పైకి వచ్చినప్పుడల్లా 1-2 కాయలు వస్తూనే ఉంటాయి. ఇంకా ఈ రోజు కూడా కొన్ని ఉన్నట్టుండి చూద్దామనేసి చూస్తున్నాను. పైకి వచ్చినప్పుడు 1-2 కాయలు పండుతున్నప్పుడు కోసుకు తినేస్తాము.
ఇది వారం రోజుల క్రితం తీసిన వీడియో. ఇప్పుడు నేను నొక్కి చూస్తున్నాను కదా, అవన్నీ పండిపోయి అవి కూడా కోసేసాము. ఎండాకాలం కదా, చిన్నగానే ఉన్నాయి, కొద్దిగా వాడిపోయినట్టు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇంకా ఇది పండింది. ఇక్కడ పైన కనిపించేవి ఇవన్నీ పండిపోయి అవి కూడా కోసేసాం. నేను ఈ వీడియో తీసే టైంకి, వీడియో ఎడిటింగ్ చేసి మనకు వాయిస్ ఇచ్చే టైంకి కూడా అవి కోసేసాము. ఇది వారం రోజుల్లో పైన అవుతుంది. ఇప్పుడు పక్కన కాయ కనిపిస్తుంది కదా చెట్టుకి, అదైతే కోసేసాం, పండిపోయింది. వారం రోజులు అవుతుంది కదా, అది కూడా పండిపోయింది. అలా మనం చిన్న టబ్బు, ఇది నేను బ్లూ డ్రమ్ము సగం కట్ చేసి దానిలో పెట్టామన్నమాట. ఇది చూడండి, ఇలా సపోటాలు కూడా మన టెర్రస్ గార్డెన్ లో మనం పెట్టుకోవచ్చు. సపోటా మొక్క కూడా మనకు అప్పుడప్పుడు కొన్ని కాయలైనా వస్తాయి. మన కింద పెట్టిన నేలలో పెట్టినంత రాకపోయినప్పటికీ కొన్ని కాయలైనా వస్తాయి. చూసారు కదా సపోటాలు ఎంత బాగా వచ్చినాయో. అలాగే కూరగాయలు, మనకి పండ్లు, పూలు, ఆకుకూరలు ఇవన్నీ మన టెర్రస్ గార్డెన్ లో పెంచుకోవచ్చు. మనం ఒకసారి టబ్బుల్లో అలా నింపి పెట్టేసుకుంటే, ఎరువులు అప్పుడప్పుడు కొద్దిగా ఇచ్చుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి, కొన్ని తెల్ల వంకాయలు, ఇంకా గ్రీన్ కలర్ ఇలాంటివి రౌండ్వి, ఇంకా కొద్దిగా పొడవు వంకాయలు, బ్లాక్ కలర్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇవి కూడా కొన్ని కొన్ని అక్కడక్కడ ఉన్నాయి, వాటిని కూడా తెంపుకుంటున్నాను. ఇవి కూడా చలికాలంలో మనకి డిసెంబర్, జనవరి నెలలో పెట్టుకున్న మొక్కలే. అవన్నీ అలాగే ఉండి ఎండకి ఏమి చనిపోలేదు, మంచిగానే ఉన్నాయి. వాటికి కూడా కొన్ని కూరగాయలు అవి వస్తున్నాయి అప్పుడప్పుడు. ఈ సమ్మర్ లో మేము పైన కూడా క్లాత్ కూడా షేడ్ నెట్ క్లాత్ వేయలేదు. ప్రతి సంవత్సరం వేస్తాం కానీ ఈ సంవత్సరం వేయలేదు. మొక్కలనే చనిపోతాయేమో అనుకున్నాం కానీ చనిపోలేదు, బాగానే ఉన్నాయి. ఇంకా అప్పుడప్పుడు కొన్ని కూరగాయలు అలా వస్తున్నాయి అన్నమాట. అలాగే ఆకుకూరలో కూడా తోటకూర, గంగవాయిల కూర అలాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఈ వంకాయలు కూడా కొద్దిగా మనకి రోటి పచ్చళ్ళు అలాంటివి చేసుకుంటా కూడా బాగుంటది కొన్ని వచ్చినప్పటికీ. చూసారు కదా, ఇవి దోసకాయలు, ఇంకా వంకాయలు, సపోటా ఇవన్నీ కోసుకున్నాను. మనకి పచ్చిమిర్చి రోటి పచ్చళ్ళు చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇవన్నీ. మన కర్రీయే వండాల్సిన అవసరం లేదు, మనకి పచ్చళ్ళలో కూడా చాలా బాగుంటాయి. అలాగే కొన్ని పండు మిర్చి కూడా ఉన్నాయి, అవి కూడా కోసుకున్నాను. ఇంతకు ముందు కూడా కోసుకున్నాను కానీ ఇవి లాస్ట్కి ఉండి ఇంకా మొక్కలు తీసేద్దాం, లేదా చిగుర్లు వస్తే వస్తాయి, లేకపోతే తీసి వేరే మొక్కలు పెట్టుకోవచ్చు అనేసి ఇవి అన్ని కోసేస్తున్నాను అనమాట. ఈ వంకాయ మొక్కలు కూడా ఒకసారి పెట్టుకుంటే ఇంకా ప్రతిసారి వస్తూనే ఉంటాయి. కొన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా వస్తాయి అన్నమాట మంచిగా. మనం వాటికి మంచి ఎరువులు అలాంటివి ఇచ్చుకుంటూ ఉంటే ఎప్పుడు వస్తూనే ఉంటాయి. 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు కూడా మిర్చి కానీ, వంకాయ మొక్కలు కానీ అలాంటివన్నీ. ఇంకా టమాటా అలాంటివి అంటే సీజన్ బట్టి తీసేసుకుంటూ ఉండొచ్చు, కానీ ఇవైతే బాగానే వస్తాయి.
మన కిచెన్ లో వేస్ట్ ఉంటుంది కదా, అంటే మనకి కూరగాయ తొక్కులు అలాంటివన్నీ ఒక ఒక డస్ట్బిన్ లో వేసుకుని అవి కంపోస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పెద్ద డ్రమ్ లో వేసుకుని అది కంపోస్ట్ అయిన తర్వాత మొక్కలకి ఇస్తూ ఉంటే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు అవన్నీ మంచిగా వస్తాయి అన్నమాట. ఆకుకూరలకు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ కూరగాయలకి ఇంకా పండ్ల మొక్కలకి అలాంటివి ఇచ్చుకుంటూ ఉండొచ్చు. పూల మొక్కలకు కానీ. చూసారు కదా, ఇది ఒక రకం వెరైటీ వంకాయ అన్నమాట. అలాగే కొన్ని పూల మొక్కలు కూడా మనం పెట్టుకోవచ్చు. మల్లెపూలు, ఇంకా విరజాజి ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఒక్కసారి పెట్టుకుంటే ఇవి ఇక మనము మార్చాల్సిన అవసరం ఉండదు కదా. పెద్ద టబ్బులు అలాంటి వాటిలో ఒక్కసారి పెట్టుకుంటే మనకి ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. మల్లెపూ చెట్టు, ఇంకా విరజాజి, దవనం మొక్క ఇలాంటివన్నీ పెట్టుకుంటే మనం వాటిని మార్చాల్సిన అవసరం ఉండదు. ఒక పెద్ద డ్రమ్లో అలా, టబ్లో గానీ కుండీల్లో గానీ అలా పెట్టుకుంటే మంచిగా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఈ సమ్మర్ లో మాకు చాలా మల్లెపూలు, విరజాజులు అవి చాలా వచ్చినాయి. ఇంకా దవనం అయితే ఎప్పుడు వస్తూనే ఉంటది కాబట్టి 3 సార్లు అయిపోయినాయి మాకు మల్లెపూలు. ఇప్పుడు ఇది ఇంకా 4వ సారి వస్తదేమో చూడాలి. 3 కాపులు అయిపోయినాయి అన్నమాట మల్లెపూలు. మన టెర్రస్ గార్డెన్ లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లే కాకుండా పూల మొక్కలు కూడా ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. గులాబీ, ఇంకా మందారం ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. చామంతి ఇలాంటివి పెట్టుకోవచ్చు. మనకి రెక్క మందారం ఉంటుంది కదా, అది పెట్టుకుంటే రెడ్ కలర్ది మనకి ఆయిల్లో కాసుకోవడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇది దవనం, ఇది కూడా మనం ఆయిల్లో వేసి కాసుకోవచ్చు. మందార పూలు ఆకులతో ఇంకా దవనం, గుంటగలగరాకు కూడా కొద్దిగా మనకు అక్కడక్కడ విత్తనాలు చల్లుకుంటే, అంటే ఒక్కసారి ఒక మొక్క పెట్టుకుంటే ఇక ఎప్పటికి వస్తూనే ఉంటాయి. ఎక్కడో చోట విత్తనాలు పడితే అవి మొక్కలు వస్తూనే ఉంటాయి. అలా మనం ఆయిల్ కాసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. చిన్న కుండీల్లోనే, చిన్న వాటిల్లోనే మనం ఈ మొక్కలన్నీ పెట్టుకోవచ్చు. ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేకోకుండా మన వేస్ట్ బకెట్లు కానీ ఏమైనా ఉంటాయి కదా, కొద్దిగా పగిలిపోయినాయి కానీ అలాంటివి, అలాంటి వాటిలో కూడా కొద్దిగా మట్టి ఎరువు కలుపుకొని పెట్టుకుంటే మనకి ఈ విధంగా కొన్ని మొక్కలైనా ఉంటాయి అన్నమాట టెర్రస్ గార్డెన్ లో. ఇంత ఎండాకాలంలో కూడా టెర్రస్ గార్డెన్ లో ఎలా ఉందో చూశారు కదా. కూరగాయలు కానీ, ఇంకా పండ్లు కానీ, పూలు అలాంటివన్నీ ఎన్ని వచ్చినాయో చూశారు కదా. వీలుంటే ప్రతి ఒక్కరూ ఇలా కొన్ని మొక్కలైనా మన టెర్రస్ గార్డెన్ లో పెట్టుకుంటే బాగుంటుంది. అంటే మనకి కింద ప్లేస్ అందరికి ఉండదు కదా, అలాంటి వాళ్ళు చిన్న కుండీల్లో అయినా సరే మనం పైన పెట్టుకుంటే మొక్కలు ఇలా కూరగాయలు, ఫ్లవర్స్, ఇంకా పండ్లు వస్తూనే ఉంటాయి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.